అంతేకాకుండా తన భర్త అయిన శివుణ్ణి కూడా తిడతాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న అగ్నిగుండంలో దూకుతుంది. ఈ విషయం తెలుసుకుని శివుడు అక్కడకు వచ్చి ఆ యజ్ఞగుండంలోంచి సతీదేవిని తీసి తన గుండెలకు హత్తుకొని బాధతో తన జటాజూటం నుండి ఒక పాయను తీసి నేలకు కొట్టగా అందులో నుండి కాలభైరవుడు ఉద్భవిస్తాడు. కాలభైరవుడు దక్షుని తల నరికివేస్తాడు. అయినా శివుని కోపం చల్లారదు. దానిని చూసిన దేవతలు విష్ణుమూర్తిని కోరుకోగా తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. ఆ పడిన భాగాలే ఈ అష్టదశ శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. ఈ 18 శరీర భాగాలే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రదేశంలో పడ్డాయి. అప్పుడు మనకు ఆ ప్రదేశాలు శక్తిపీఠాలుగా ఉద్భవించాయి.